ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఖతర్నాక్ టీవీ అన్బాక్సింగ్ చేద్దాము. రేపు మీ అందరికీ తెలుసు కదా, 15th రోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ స్టార్ట్ ఉందని చెప్పేసి. అయితే ఈ QLED టీవీ రేపు లాంచ్ ఉంది. చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా అమెజాన్ ప్రైమ్ డే సేల్లో కూడా మంచి ఆఫర్స్ ఏమన్నా ల్యాప్టాప్స్ పైన, స్మార్ట్ ఫోన్స్ పైన, స్మార్ట్ వాచెస్ పైన ఇట్లా ఏమన్నా ఉంటే నేను చూసి బెస్ట్ డీల్స్ ఆఫర్స్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇంకా దీని లింక్ కూడా ఇస్తాను. ఇది రేపే లాంచ్ ఉంది. 49,999కి మీకు QLED 4K UHD టీవీ, అది కూడా 240 Hz రిఫ్రెష్ రేట్ తోటి. అంటే అల్టిమేట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం చూద్దాం ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీని డిస్ప్లే క్వాలిటీ, స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ అవన్నీ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ ఫస్ట్ ఒకసారి బాక్స్ పైన చూసుకోండి. హైసెన్స్ పవర్డ్ బై విడా అంటే విడా OS తోటి వస్తుంది. ఇది కూడా మీకు ప్రీవియస్లీ ఒకసారి చేసి చూపించాను మీకు అన్బాక్సింగ్. ఇదే OS తోటి చూపిస్తాను మళ్ళీ కూడా మీకు. ఇంకా అలెక్సా బిల్టిన్ ఉంది. విడా వాయిస్ అంటే వాయిస్ అసిస్టెంట్ ఉంది. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇది QLED 4K 55 ఇంచెస్ది నాకు రివ్యూకి వచ్చింది. ఇంకా E7 Pro సిరీస్ ఇది మోడల్ వచ్చేసి. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో ఇలాంటి యాప్స్ అన్నీ మీకు ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి. ఇంకా క్వాంటమ్ డాట్ కలర్, ఇంకా 144 Hz గేమ్ మోడ్ ప్రో అని ఉంది. కానీ ఇందులో 240 Hzది కూడా హిడెన్ మోడ్ ఉంది. అది మెనూలో ఎట్లా ఆన్ చేయాలి అవి కూడా మీకు చూపించేస్తాను. టోటల్ HDR సొల్యూషన్, బిల్ట్ ఇన్ సబ్ ఊఫర్ కూడా మీకు. దీనికి బ్యాక్ సైడ్ ఒక సబ్ ఊఫర్ కూడా ఉంది. అది కూడా సబ్ ఊఫర్ పంచ్, బేస్ ఎట్లా ఉందో కూడా మనం డీటెయిల్గా చూద్దాము. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ఇంకా 4K HDR సపోర్ట్, HDR10+, ఇంకా AMD FreeSync ప్రీమియం, మీకు డాల్బీ విజన్ IQ, ఇంకా ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉంది. అంటే ట్రూ సినిమా మోడ్. మంచి ఫీచర్స్ ఉన్నాయి 50,000 లోపు. ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ హైసెన్స్ QLED టీవీ మీకు లిమిటెడ్ పీరియడ్ 4 years కాంప్రిహెన్సివ్ వారంటీ తోటి వస్తుంది. అంటే అది కూడా ఫస్ట్ 7 daysలో మీరు లాంచ్ అప్పుడు కొంటే. లేకపోతే రెగ్యులర్ వారంటీ 2 years ఉంటుంది. ఇక్కడ దాని స్టాండ్స్ కూడా చూడొచ్చు. ఇంకా ఒకటి వాల్ మౌంట్ బ్రాకెట్ కూడా ఫ్రీ వచ్చింది అందులో కార్టూన్లో. ఇంకా రిమోట్ కంట్రోల్ అంటే రెగ్యులర్గా అన్ని టీవీస్తో వచ్చే రిమోట్ కంట్రోల్ లాగానే ఉంది. అన్ని నెట్ఫ్లిక్స్కి, మీకు ప్రైమ్ వీడియోకి, యూట్యూబ్కి అన్ని బటన్స్ ఉండేసి మైక్రోఫోన్ కూడా ఉంది రిమోట్లో, అంటే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోసం. ఇంకా 2 AAA బ్యాటరీస్, ఒక 2 pin మెయిన్స్ కార్డ్ వచ్చింది. దాని స్టాండ్ ఫిట్ చేయడానికి హార్డ్వేర్ 4 స్క్రూస్ వచ్చినాయి. ఒక క్విక్ స్టార్ట్ గైడ్ కూడా వచ్చింది. అంటే ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి ఎట్లా ఇన్స్టాలేషన్, ఇంకా స్టార్ట్ ఎట్లా చేయాలి అన్నీ అందులో మీకు ఆ బుక్లెట్లో రాసి ఉంటాయి. ఇదండి మన హైసెన్స్ది టోర్నాడో 55 E7K Pro సిరీస్ది QLED 4K UHD టీవీ. బ్యాక్ కూడా దాన్ని బాగుంది. ఇప్పుడు సెటప్ చేసి రిమైనింగ్ వీడియో నేను కంటిన్యూ చేస్తాను. అయితే ఈ హైసెన్స్ E7K Pro సిరీస్ది 55 inches 4K టీవీ మొత్తం ఇట్లా నా టీవీ స్టాండ్ పైన సెటప్ చేసేసాను. వాల్ మౌంట్ ఏం చేయలేదు. దీనికి 2 minutesలో నేను స్టాండ్స్ ఫిట్ చేసేసాను. ఇవి గన్ మెటల్ కలర్వి, ప్లాస్టిక్ స్టాండ్సే ఉన్నాయి కానీ క్వాలిటీ అది బాగుంది. ఇంకా బిల్ట్ క్వాలిటీ బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నారు కదా, బాగానే ఉంది. ఇది హాఫ్ మెటల్ హాఫ్ ప్లాస్టిక్ ఉంది. ఇది పై పోర్షన్ అంతా మెటల్ది, ఇది కింది పోర్షన్ మొత్తం ప్లాస్టిక్ది. ఇక్కడ సబ్ ఊఫర్ అని రాసేసి ఇక్కడ మీరు సబ్ ఊఫర్ కూడా చూడొచ్చు. ఇదైతే నేను ఆన్ చేసి మీకు దీని పంచ్ ఎట్లా ఉందో అది కూడా చూపించేస్తాను. ఇంకా బ్యాక్ సైడ్ పోర్ట్స్ అంటే ఇక్కడ 2 pin మెయిన్స్ కార్డ్ పెట్టడానికి సాకెట్ ఉంది. ఇంకా ఇక్కడ ల్యాన్ పోర్ట్ ఉంది, మీకు ఆప్టికల్ డిజిటల్ అవుట్పుట్ ఉంది, USB పోర్ట్ ఉంది. ఇంకా ఇటు సైడ్ వేరే పోర్ట్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. హెడ్ ఫోన్స్ అవుట్పుట్ ఉంది, AV ఇన్పుట్ ఉంది. ఇంకా 2 RF యాంటీనా ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇంకా HDMI మీకు 4 ఇన్పుట్స్ ఉన్నాయి. కానీ ఇందులో HDMI 3లోనే మీకు EARC సపోర్ట్ ఉంది. ఇంకా హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఇది 2.1 పోర్ట్ ఇది HDMI. ఇంకా పైన ఒకటి ఇంకో USB పోర్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం సెటప్ చేసి ఫ్రంట్ సైడ్ తిప్పేసి మీకు కంప్లీట్ దాని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది, UI అది, ఇంకా దాని సౌండ్ క్వాలిటీ అవన్నీ డీటెయిల్గా మీకు డెమో కూడా చూపిస్తాను. ఇంకా మెయిన్ ఇది 240 Hz కదా, ఆ 240 Hzలో రిఫ్రెష్ రేట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా ఏదన్నా డెస్క్టాప్ PC అట్లా కనెక్ట్ చేసి దాని పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాను. ఎందుకంటే గేమర్స్కి చాలా యూజ్ వస్తుంది ఇలాంటి హై రిఫ్రెష్ రేట్ టీవీస్. అది కూడా రీజనబుల్ ప్రైస్లో 50,000 లోపు కదా. అయితే ఇంకా సెటప్ చేసి కంటిన్యూ చేస్తాను వీడియో. ఫ్రెండ్స్, ఈ హైసెన్స్ది E7K Pro సిరీస్ది 55 inch 4K UHD గేమింగ్ టీవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 240 Hz కదా. నేను మొత్తం మీకు కంప్లీట్ డెమో ఇస్తానని చెప్పాను కదా, కానీ యాక్చువల్గా నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ వీడియో చేస్తున్నాను. అయితే ఇన్ని రోజులు యూజ్ చేశాను కదా, నాకైతే ఓకే అనిపించింది. ఇది 55 inchesది 49,999, అంటే అండర్ 50,000 బెస్ట్ ప్రైస్ అనిపించింది. 65 inch కూడా అవైలబుల్ ఉంది మీకు 64,999కి. రీజనబుల్ అనిపించింది. కానీ 7 days ఉంటుంది ఆ ప్రైస్ ప్రైమ్ డే నుంచి. తర్వాత ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్పారు వాళ్ళు. కాబట్టి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ తీసుకోండి, బుక్ చేయండి ఇమీడియట్. ఎందుకంటే తర్వాత ఎంత పెరుగుతుందో వాళ్ళు చెప్పలేదు, కానీ డెఫినెట్లీ పెరుగుతుంది. ఇది డిజైన్ వైజ్ అంటే మీకు
3 సైడ్ బెజిల్లెస్ ఉండేసి మంచి లుక్స్ ఉన్నాయి. కింద ఈ స్ట్రిప్ లాగా ఉండి ఇక్కడ హైసెన్స్ బ్రాండింగ్ ఉంది. పవర్ బటన్ మధ్యలో ఉండేసి ఇక్కడ రేస్ ట్రాక్ లాంటి డిజైన్ ఉంది. ఇంకా బాటంలో 2 స్టీరియో స్పీకర్స్ అటు ఇటు ఉన్నాయి. కానీ ఎంత ఆడియో అవుట్పుట్ వాట్స్ అనేది వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను కదా, ఒక 25-30 వాట్స్ ఉండొచ్చు. ఇంకా సబ్ ఊఫర్ వెనకాల ఉంది కదా, దాని ఒక 10 వాట్స్ అట్లా ఉండొచ్చు. అయితే నార్మల్ వితౌట్ సబ్ ఊఫర్ టీవీస్ కంటే దీంట్లో మంచి బేస్ అది వామ్ ఉండేసి వోకల్స్ ఇంకా డైలాగ్స్ అవన్నీ కొంచెం పంచి ఉన్నాయి. అంటే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ మరీ మీరు సౌండ్ బార్ తోటి వచ్చే సబ్ ఊఫర్కి ఇంకా హోమ్ థియేటర్ తోటి వచ్చే సబ్ ఊఫర్ తోటి కంపేర్ చేయొద్దు. ఇంకా టీవీ కూడా ఇది క్వాంటమ్ డాట్ డిస్ప్లే మీకు, అంటే QLED టీవీ. కాకపోతే మీరు ఫ్లాగ్షిప్ కాస్ట్లీ టీవీలు ఉంటాయి కదా, 1 lakh 1.5 lakhs ఆ రేంజ్ వాటితోటి కంపేర్ చేయొద్దు. ఓకే సాటిస్ఫైడ్, మీరు ఇమేజ్ ప్రాసెసింగ్ అది బాగానే ఉంది, కలర్ సాచురేషన్, కాంట్రాస్ట్, బ్లాక్ లెవెల్స్, ఎవ్రీథింగ్, బ్రైట్నెస్ కూడా ఓకే ఉంది. ఏది కూడా పెద్ద టెక్నికల్ స్పెక్స్ వాళ్ళు ఏం బ్రైట్నెస్ ఎన్ని నిట్స్ అనేది కూడా చెప్పలేదు. కాకపోతే అంటే నార్మల్ కన్జ్యూమర్కి మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతారు. వ్యూయింగ్ యాంగిల్స్ కొంచెం అటు కార్నర్లకు వెళ్తే కొంచెం మీకు సాచురేషన్ కాంట్రాస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఒక నార్మల్ మీడియం సైజ్ రూమ్లో మీరు పెట్టుకొని సోఫాలో కూర్చొని ఏ కార్నర్ నుంచి చూసినా కానీ ఓకే ఉంటుంది. కాకపోతే యాంటీ గ్లేర్ ఫినిష్ లేదు, మీకు కొంచెం రిఫ్లెక్షన్స్ అవి కనపడతాయి. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ ఓకే. వెనకాల కూడా మీకు హాఫ్ మెటల్ హాఫ్ ప్లాస్టిక్ ఇచ్చేసి సాలిడ్ వెయిట్ ఉండేసి టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఎవ్రీథింగ్ నాకైతే ఓకే అనిపించింది. ఇంకా UI అంటే ఇది జనరల్గా హైసెన్స్ యూఎస్లో అక్కడ టీవీస్లో ఈ విడా OS ఇంటర్ఫేస్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటిదంటే ఇందులో మీకు మనం వాచ్ చేసే OTT కంటెంట్ ప్లాట్ఫామ్స్ ఇట్లా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఒకటి మిస్సింగ్ ఉంది. యాప్ స్టోర్లో కూడా దొరకలేదు. నాకు ఏం ఇబ్బంది లేదు. ఒకవేళ అది ఖచ్చితంగా మీకు కావాల్సిందే అని అంటే మీరు ఇందులో HDMI 3 పోర్ట్ 2.1 కదా, అందులో మీకు EARC సపోర్ట్ కూడా ఉంది. మీకు పోర్ట్స్లో అట్లా మీరు సపరేట్ టీవీ స్టిక్ మంచిది, మీకు నచ్చిన టీవీ స్టిక్ ఇవాళ రేపు 2000-2500 వస్తున్నాయి టీవీ స్టిక్లు, పెట్టుకొని మీరు ఏదంటే అది ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇంట్లో బెడ్రూమ్లో ఒకటి ఐటెల్ టీవీ అని 2.5 years బ్యాక్ అన్బాక్స్ చేశాను. సూపర్ బడ్జెట్ టీవీ 9,000 ఏమో కొన్నాను నేను. ఆ టీవీ ఇప్పటికీ 2.5 years. చాలామంది అడుగుతారు అది ఉందా పోయిందా టీవీ, అట్లాంటి టీవీలు ఉండవు, అది 6 monthsలో 3 monthsలో కాలిపోతుంది అది అంటారు. కానీ ఏం లేదు, మస్తు నడుస్తుంది. దానికి రియల్మీ టీవీ స్టిక్ పెట్టేశాను, సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎవ్రీడే చూస్తాను. 2.5 years అయింది. ఏదన్నా వీడియోలో మీకు చూపిస్తా, మస్తు నడుస్తుంది. మీరు UI ఇంకా ఇంటర్ఫేస్ నచ్చకపోతే సింపుల్ లాజిక్, మీరు HDMI పోర్ట్లో వేరే టీవీ స్టిక్ పెట్టుకోండి, మీకు నచ్చిన UI పెట్టుకొని ఎంజాయ్ చేసుకోండి. అంతేగాని మెయిన్ మనకి డిస్ప్లే బాగుండాలి. 49,999కి మీకు QLED డిస్ప్లే ఇది ఎట్లా అనిపిస్తుంది, అది కూడా 240 Hz. అంటే 240 Hz అంటే మీకు ఓన్లీ HDMI 3 పోర్ట్లో మీరు PC కనెక్ట్ చేసుకొని ఒక మోడ్ ఉంది, హిడెన్ మోడ్, అది నేను మీకు ఆన్ చేస్తే ఎక్కడి నుంచి ఆన్ అవుతుందో అది కూడా చూపిస్తాను. నార్మల్గా అది మీరు ఆన్ చేయకపోతే 144 Hz ఉంది దీని రిఫ్రెష్ రేట్. ఇంకా హోమ్ స్క్రీన్ ఇంకా ఇట్లా ఉంటుంది మీకు. జస్ట్ ఇక్కడ అన్ని ఈ వీడియో నుంచి ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి మీకు కింద యాప్స్ అన్నీ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లస్, ఇంకా యూట్యూబ్, హంగామా, సోనీ లివ్, ZEE5, ఈరోజు నౌ అన్నీ ఉన్నాయి. జస్ట్ అదొక్కటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఒక్కటే లేదు. ఇంకా కూడా మీరు ఇక్కడ కావాలంటే వీళ్ళది సపరేట్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ యాప్ స్టోర్ ఉంటుంది, యాప్ స్టోర్, ఇందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా కావాలంటే ఇంకా వీళ్ళ సపరేట్ బ్రౌజర్ అది కూడా ఉన్నాయి. ఇంకా కిందికి వస్తే మీకు ఇక్కడ ప్లెక్స్ టీవీ, ఇంకా ఫ్రెష్ మూవీస్ ఫ్రమ్ ప్రైమ్ వీడియోలో ఫ్రెష్ కంటెంట్ అంతా ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. టాప్ మూవీస్ ఫ్రమ్ హంగామా, ఇవన్నీ ఇట్లా ఉంది. ఇది సేమ్ ఆల్మోస్ట్ గూగుల్ టీవీ లాగానే అనిపిస్తుంది. UIలో ల్యాగ్ అది కూడా ఏం పెద్దగా లేదు. దీంట్లో ఎంత స్టోరేజ్ ఎంత, ర్యామ్ ఎంత కూడా వాళ్ళు ఏం చెప్పలేదు. ఇంకా ప్రైమ్ డేకి లాంచ్ కాబట్టి వాళ్ళు తొందరలో ఉన్నట్టున్నారు, పంపించారు. నేను చెప్తారేమో డీటెయిల్స్ అని వెయిట్ చేశాను కానీ ఏం చెప్పలేదు. ఇంకా రేపే లాంచ్ కాబట్టి నేను ఇమీడియట్ అన్బాక్సింగ్ చేసి అంటే వీడియో చేసేసి కంప్లీట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇటు సైడ్ మీరు చూడొచ్చు, ఇక్కడ అకౌంట్, సెర్చ్ ట్యాబ్ ఉంది, నోటిఫికేషన్స్ ప్యానెల్, ఇంకా ఇన్పుట్స్ అంటే మీకు హోమ్ టీవీ HDMI 1 2 3 4, ఇంకా AV ఇన్పుట్, ఎయిర్ప్లే. ఇది HDMI 3 ఒక్కటే, మీకు ERC HDMI 2.1 పోర్ట్ అది. ఇంకా సెట్టింగ్స్కి వస్తే మీకు ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్లో పిక్చర్ మోడ్ అంటే మీరు స్టాండర్డ్, సినిమా డే, సినిమా నైట్, డైనమిక్, స్పోర్ట్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫిలిం మేకర్, ట్రూ సినిమా మోడ్ అది కూడా ఉంది. ఇంకా నేనైతే స్టాండర్డే పెట్టాను. ఇది ఆస్పెక్ట్ రేషియో కూడా అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఆటో పెట్టేస్తే బెటర్. ఎందుకంటే అంత కంటెంట్ అంతా 16:9 ఉంటుంది ఇవాళ రేపు అంతా. స్మార్ట్ సీన్ అంటే అదేం నేను ఆన్ చేయలేదు. అంటే పిక్చర్ ఇంకా కలర్స్, బ్రైట్నెస్ అవన్నీ ఆటోమేటిక్ అడ్జస్ట్ చేస్తుంది. అట్లాంటివి పెట్టుకోవద్దు, మనమే మాన్యువల్ పెట్టుకుంటేనే బెటర్. ఇంకా
ఇవన్నీ కంటెంట్ టైప్ ఆటో డిటెక్షన్, ఫ్రీ సింక్ ఆన్ చేసుకుంటే మీకు గేమింగ్ అప్పుడు స్టటర్స్ కానివ్వండి, ఇంకా ఫ్రేమ్ డ్రాప్స్ అట్లా ఏముండవు. ఇది AMD ఫ్రీ సింక్కి సపోర్ట్ ఉంది. ఇంకా పిక్చర్ మోడ్ సెట్టింగ్స్, ఇందులో వచ్చేసి మీకు బ్యాక్ లైట్ సెట్టింగ్, బ్రైట్నెస్ సెట్టింగ్, కాంట్రాస్ట్, కలర్ సాచురేషన్, షార్ప్నెస్, అడాప్టివ్ కాంట్రాస్ట్, అల్ట్రా స్మూత్ మోషన్ మీకు 144 Hz ఇక్కడ నుంచి ఆన్ కూడా చేసుకోవచ్చు. నాయిస్ రిడక్షన్, ఎంపెగ్ నాయిస్ రిడక్షన్ కూడా ఉంది. కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు కలర్ గ్యామెట్ కూడా ఉంది. మీరు కలర్ గ్యామెట్ కూడా BT709, DCI-P3, ఇంకా మీరు అడోబ్ RGB BT 2020 అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఆటో లేకపోతే నేటివ్ పెట్టాలి. ఇంకా వచ్చేసి మీకు ఇక్కడ కలర్ ట్యూనర్ ఉంది, అంటే అవన్నీ డిస్టర్బ్ చేయొద్దు, అన్ని కలర్స్ మీకు బ్యాలెన్స్ అవుట్ అయిపోతాయి. ఇంకా వైట్ బ్యాలెన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్లాక్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఆటోలో పెట్టి ఉంది. గ్యామా అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్యామా 2.2, 2.4 పెట్టుకోవాలి. మీరు అటు ఇటు చాలా షిఫ్ట్ చేస్తే మీకు బ్లాక్ లెవెల్స్లో తేడా వచ్చేస్తుంది. ఇంకా క్యాలిబ్రేషన్ అవన్నీ చేసే అవసరం లేదు. డైనమిక్ టోన్ మ్యాపింగ్, డార్క్ డీటెయిల్స్, ఇంకా గ్రేడియంట్లో RGB మోడ్, లో బ్లూ లైట్ ఆన్ ఆఫ్ మోడ్, ఇంకా హై రిఫ్రెష్ రేట్ మోడ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మీరు 240 Hz ఇక్కడ రిఫ్రెష్ రేట్ ఇది ఆన్ చేసుకోవచ్చు. అదైతే మీకు నేను PC పెట్టి చూపించేస్తాను, అంటే గేమ్ ప్లే అది గేమింగ్ అప్పుడు ఎట్లా ఉంది 240 Hzలో అని చెప్పేసి. గేమర్స్కి మస్తు ఉంటుంది, ఎందుకంటే తక్కువ ప్రైస్లో మంచి బటరీ స్మూత్ గేమ్ ప్లే కోసం చాలామంది అడుగుతుంటారు కదా. అయితే ఇప్పుడు నేను మీకు యూట్యూబ్ వీడియో ప్లే చేసేసి ఒకసారి దీన్ని పిక్చర్ ఇంకా సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో అది కూడా చూపిస్తా. అట్లనే కంప్యూటర్కి పెట్టి కనెక్ట్ చేసి డెస్క్టాప్ PC CPU తెచ్చేసి దీనికి పెట్టి గేమ్ ప్లే కూడా చూపిస్తా. అవన్నీ చూసిన తర్వాత నాకైతే నేను చెప్తున్నాను కదా 49,999కి వర్త్ అనిపించింది, ఓకేనే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అట్లనే వేరే అమెజాన్ ప్రైమ్ డే సేల్ డీల్స్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని ఇస్తాను, మీరు చూసుకోండి. అక్కడ చాలా ఉన్నాయి మీకు ఆఫర్స్, అందులో మీకు ఏమన్నా సూటబుల్ అనిపిస్తే బుక్ చేసుకోవచ్చు ప్రైమ్ డేలో. అయితే ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియో ఒకటి, ఆడియో, ఇంకా దీని పిక్చర్ క్వాలిటీ చూసుకోండి. ఇంకా నేను గేమ్ ప్లే కూడా చూపించేస్తాను. రెడీ టు ఆర్డర్ టీ 2 కప్ వాటర్ ఏమంటారు? పర్ఫెక్ట్.